ప్రియులారా, యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ఈ నూతన దినమందు మీకు నా ప్రేమ వందనములు. ప్రభువుకు స్తోత్రం. అనుక్షణం ప్రభు యొక్క మహాకృపచేతనే ఈ భూమి మీద మనం జీవిస్తున్నాం. ఈ లోకము వెళ్ళే పరిస్థితులు చూస్తే, జరిగేటువంటి సంఘటనలు చూస్తే, మన చుట్టూ ఆవరించిన పోరాటములు చూస్తే, రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వచ్చుచున్నాడు, రానయ్యున్నాడు అని చెప్పునట్లుగా ఉంది కదా. అదే సమయంలో ఇవన్నీ శ్రమలకు ప్రారంభమని ప్రభువు చెప్పినటువంటి ఆ మాటలు మర్చిపోకూడదు. అదే సమయమున ప్రతి ఉదయం ఆయన కృప నూతనముగా పుట్టుచున్నది. జనులను కారు చీకటి ఆవరించినప్పటికీ దేవుని ప్రజలైన మీ మీద ఆయన ప్రకాశిస్తాడు. ఆయన రెక్కల క్రిందనే ఆరోగ్యము కదా. అందువలన ఆయన రెక్కల నీడలో మిమ్మలను కప్పియున్నాడు. మనసులో కృంగిపోవద్దు. ఎలాగంటే చింతించకుండా, ధైర్యమును కోల్పోకుండా, మనస్సు దృఢ నిశ్చయితతో ఈ దినం మీరు జయముతో ముగిస్తారు. విశ్వసిస్తున్నారా? మీకు సంబంధించిన మాట ఏమిటి తెలుసా? రోమ 14వ అధ్యాయం 17వ వచనములో దేవుని యొక్క రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునయ్యున్నది. దేవుని యొక్క రాజ్యం అంటే ఏమిటి? దేవుని యొక్క రాజ్యం మీలోనికి వచ్చిందని ప్రభు ఒకసారి సందర్భంలో చెప్తాడు. ప్రియులారా, రక్షింపబడి మారుమనసు పొంది పరిశుద్ధాత్మ నింపుదలలోనికి మీరు వచ్చిన తరువాత మనము ఈ లోక సంబంధమైనటువంటి ప్రభుత్వం కింద ఉన్నప్పటికీ మన ఆత్మీయ జీవితం పరలోకపు రాజు యొక్క కంట్రోల్లోనికి వస్తుంది. ఆమేన్. అలాగైతే ప్రభు యొక్క రాజ్యపు ప్రత్యేకత ఏమిటి? దేవుని యొక్క రాజ్యం భోజనము పానము కాదు. దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, అది నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి సంతోషమునయున్నది. అలాగైతే పరిశుద్ధాత్మ అభిషేకమే మనము మాట్లాడి పరిశుద్ధాత్మని స్వరమునకు చోటిస్తున్నాం. ఈరోజు పరిశుద్ధాత్ముడు మీకిచ్చే మాట ఏమిటంటే, పరిశుద్ధాత్మలో ఆనందమే దేవుని యొక్క రాజ్యం యొక్క ప్రత్యేకత. అలాగైతే ఆ పరిశుద్ధాత్ముని యొక్క సంతోషమును అనుభవించాలి. ఒకటి మీకు అర్థమవుతుందనుకుంటా. మనము సంతోషంగా ఉండడం ఒకే ఒక వ్యక్తికి, ఆ దుష్ట సాతానుకు మాత్రం ఇష్టం ఉండదు. సంతోషమును పాడు చేయడానికి ఏమేమి చేయాలో చేస్తాడు. అందువలన ఇంతకుముందే మనకు తెలుసు, ఆ సంతోషమును కాపాడుకోవడమే అప్పుడప్పుడు అన్య భాషలు మాట్లాడి దేవుని యొక్క వాక్యము చదివి ప్రభువునందు దృఢ మనస్సుతో ఉండండి. లోకస్తులు తింటే సంతోషంగా ఉంటుంది, ఏం తిందాం, ఎక్కడికి వెళ్దాం, ఏం ధరించుకుందాం, ఇది లోకస్తులు ఆలోచించే విధానం. వాళ్లకు తెలియదు. చూడండి, అయితే మిమ్మలను పిలిచిన వానికి మీ గురించి తెలుసు, మీకు మిమ్మలను పిలిచిన వారి గురించి తెలుసు. అలాగైతే ఆయనే మిమ్మలను గైడ్ చేసి నడిపిస్తాడు. కనుక ఈ దినమునకు సంబంధించిన సంతోషంతో నన్ను నింపండి. ఆ సంతోషం నాలో పరిపూర్ణముగా ఉండాలి. నాలో ఉన్నటువంటి సంతోషం ఎదుటివారిలోనికి వెళ్ళాలి. అది ఎలాగూ సాధ్యపడుతుందంటే ఆత్మవశులమై ప్రార్థించేటప్పుడు. సరేనా? పరిశుద్ధాత్మ యందలి ఎలాగంటే 100% ఏలుబడిలోనికి మనం రావాలి. కాపాడుకుంటాడు. ఈ రోజుకు సంబంధించిన మాట, ఈరోజు మీకు అవసరమైన సంతోషమును ఆయనే మీకు ఇస్తాడు. ప్రార్థించుదామా? మా పరిశుద్ధమైన మంచి తండ్రి, ఈ దినమందు ప్రత్యేకముగా తండ్రి 29వ తేదీ మార్చి నెల మీ సేవకుడనైన నేను మీ బిడ్డల కొరకు మీ సన్నిధానములో వేడుకొనుచున్నాను. ప్రభువా, మీ సంతోషమును మీ బిడ్డలు అనుభవించాలి. ఈ రోజైనా ఒక సంతోషం వస్తుందా? ఈ రోజుకైనా సంతోషముగా మేము ఉండగలమా అన్న ప్రశ్నే రాకూడదయ్యా. మీ బిడ్డలు ఎల్లప్పుడూ మీలో సంతోషంతో ఉండినట్లుగా ఆత్మ అనుగ్రహం కొలత లేకుండా మీ బిడ్డల మీద కుమ్మరించండి. యేసు నామములో
విరోధపు శక్తులను లయము చేసి మీ బిడ్డలు జయము పొందుకున్నట్లు ప్రార్థిస్తున్నాను. ఆశీర్వదించండి. మంచి సంతోషమును, ఉత్సాహమైన ఆత్మను అనుగ్రహించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. ప్రభువునందు సంతోషంగా ఉండండి. అనేకులకు షేర్ చేయండి. ప్రభు మిమ్మల్ని కొలత లేకుండా ఆశీర్వదిస్తాడు. మరలా కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9842528236 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.